బ్రదర్ మీ పేరేంటి? నా పేరు గణేష్. ఓకే, ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, గత ప్రభుత్వం చూసావు, ఈ ప్రభుత్వం చూసావు, ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం పర్వాలేదు. ఎందుకు, ఏం జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా? ఏం జరగబోతుంది? ప్రజలకు ఏం జరిగిందంటే ఆయన వచ్చినప్పుడు రోడ్లు కానీ డెవలప్మెంట్ బాగా చేస్తారండి. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు లొకాలిటీ కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్ ఎక్కువ చేసుకుంటాడు. అదండి. మందు ధరలు ఇదివరకు ఎలా ఉండేవి? మీకు మందు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు చూశారు గత 5 సంవత్సరాలు? ఈ మందు ఇసుకుంటే వదిలేయండి. ఇంకా మందు అంటే అది కామనే. అది అంటే తక్కువ ధరలో అందిద్దామని చంద్రబాబు నాయుడు అన్నారు కదా, ఆ రేంజ్లో వస్తుందా లేదా? చంద్రబాబు హయాంలో అంటే ఏ హయాంలో అయినా కానీ అదే మందు వస్తుంది, అదే మందు వస్తుంది అండి. ఏదైనా అదే మనం చెప్పుకున్నా. రోజుల్లో రోడ్లు అనేది మంచి రోడ్లు కనబడతాయి అంటారు, మంచి అంటే అభివృద్ధి చేస్తాం అని అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. చేస్తారండి, చేస్తారండి. ఎందుకు అంత నమ్మకం ఏంటి? అవునండి, ఫస్ట్ ఆయన ఉన్నప్పుడు ఎలాగ ఉంది, జగన్ ఉన్నప్పుడు ఎలాగ ఉంది రోడ్లు? డిఫరెన్స్ కనపడిందా? మీకు తెలియాలిగా. అదేవిధంగా ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదండి, వస్తున్నాయా? ఇంకా వచ్చినాయండి, వచ్చి 100 మంది డబ్బులు పడినాయండి. ఓకే, పని వస్తాను. మంచిదే అంటారు ఇలా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ప్రజలకు? మంచిదే అంటారా? మంచిదే, కానీ కరెంటు బిల్లు కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఓకే, కరెంటు బిల్లు ఎక్కువ ఉంది, అది కొద్దిగా ఇబ్బంది. అదొకటి తగ్గిస్తే ఇంకా మంచి రోజులు. అది మంచి రోజులు వస్తాయి. ఏం చెప్తావు, పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఏమండి, నాకు పవన్ కళ్యాణ్ అంటే మా ప్రాణం అండి. ఎందుకంత ప్రాణం, అంత అభిమానం ఎందుకంత? ఆయన నా గుండె అండి. ఎందుకు? సినిమాల్లో చూసావా, ప్రజల్లోకి వచ్చినప్పుడు చూసినావా? లేదండి, ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ అంటే నా గుండె. మరి ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? ఇంకా ఆయన ప్రభుత్వం ఆయన ఇదండి. గెలిపించుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందా అంటున్నా? నమ్మకం ఉందండి. ఆడవాళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేస్తాను, ఆడవాళ్ళకి ఉంటాను అని అన్నారు కదా, ఎలాంటి? చేస్తారండి, చేస్తాడు. ఓకే, ఎందుకు చేయడు? ఆయన పుట్టిందే దానికోసం. ఓకే. ఎందుకు పవన్ కళ్యాణ్ డబ్బుల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు అంటున్నారుగా? డబ్బుల కోసం రాజకీయం కోసం రాలేదమ్మా, అది తప్పది, రాంగు, అది చాలా తప్పది. ఆయన డబ్బులు లేదండి, ఆయన డబ్బులు లేదండి. మీకైతే నమ్మకం ఉంది? 2 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన దగ్గర డబ్బులు లేదండి పవన్ కళ్యాణ్ దగ్గర. రాజకీయానికి వస్తేనే డబ్బులు వస్తాయండి ఆయన దగ్గర. మీకైతే నమ్మకం ఉందా బాబాయ్? నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీద? ఉందండి. ఓకే, ఏం చెప్తారు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి? నాకు పవన్ కళ్యాణ్ అన్నగారు నా ఇష్టం అండి.